నేనైతే గార్డెన్లో మీకు ఇప్పుడు ఒక చెట్టు నేను చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు చెట్టు. చూడడానికి కూడా సేమ్ అలానే ఉంది కదా. ఇది బిర్యానీ ఆకు చెట్టు అంతే, సరేనా. తర్వాత నెక్స్ట్ ఇది కింద రాలిపై పడ్డప్పుడు మనకి ఎండిన తర్వాత మనం తీసుకొని బిర్యానీ ఆకులలో వేసుకుంటే మనకి మంచి జ్యూస్ వస్తుంది. చెట్టు చూడండి ఇంత ఉండే అప్పుడు నేను వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయింది, చూసారా గైస్. నెక్స్ట్ ఇక్కడ బీరకాయ చెట్టు అనేది ఉండే, కానీ కోత వచ్చి ఇక్కడ వరంగల్ కదా ఇది, కోత వచ్చి తినేస్తుందని చెప్పి తీసేసిర్రు. అయినా అది ఆగకుండా ఆ చెట్టు అలానే పెరుగుతుంది. ఇదంతా గార్డెన్ ఇలా ఉంది. ఇది ఇలాచీ చెట్టు గైస్, ఇలాచీ. దీన్ని టేస్ట్ చేస్తే సేమ్ ఇలాచీలానే ఉంటుంది, ఓకేనా. మీరు ఎక్కడైనా పోయినా మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈ చెట్టును చూసారా, నాకు కూడా అర్థం కాదు, ఈ చెట్టు నాకు కూడా తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఏం చెట్టో దాని పేరు. నెక్స్ట్ ఇక్కడ తమలపాకు చెట్టు అయితే ఒకటి ఉంది. తర్వాత ఇట్లా కింద ఇక్కడేమో పింక్ ఫ్లవర్ చెట్టు ఒకటి ఉంది, వైట్ ఫ్లవర్ చెట్టు ఒకటి ఉంది. ఎందుకండి వైట్ ఫ్లవర్స్ చూసారా ఇలా రాలిపోతాయని, ఇవి వేస్ట్. అండ్ ఇవి గణేశుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అంటారు కదా పెద్దోళ్ళు, ఆ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ పపాయ చెట్టు అనేది ఉంది, కానీ కోతులు తినేస్తున్నాయి కాబట్టి అగో మీకు కావాలంటే పపాయస్ చూపిస్తాను గైస్. అయితే 1 2 3 ఇట్లా అయినాయి అనుకుంటా, చూసుకోండి బాగానే అయినాయి. ఇంకా అయితే మంచి తీయగా మంచిగా ఉంటాయని అయినాం మేమే. ఇక్కడ మ్యాంగో ట్రీ ఉంది, మ్యాంగోకి ఇట్లా కట్టించిర్రు. ఇట్లా పెద్ద మ్యాంగో ట్రీకి తమలపాకు చెట్టు ఇట్లా అటాచ్మెంట్ ఉంటే ఆ అటాచ్మెంట్ అంతా ఇలా పెరిగింది గైస్, ఇట్లా పెరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడేమో దొండకాయ చెట్టు, కాకరకాయ చెట్టు 2 ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ కుప్పలలో నేను చెప్పలేను గైస్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్ నేమ్ నాకు తెలుసు, కానీ మీకు అలా చెప్పడానికి అయితే చెప్తున్నాను. ఇదైతే మందార ఆకు. ఈ ఫ్లవర్ కూడా మందార ఫ్లవర్, ఎంత క్యూట్ మంచిగా అనిపిస్తుంది, కానీ నాకు ఇష్టం తెలుసా. దీంతో మనం మంచి హెయిర్ ఆయిల్ ప్యూర్గా చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ మనకు అందరికీ ఇష్టమైన కనకాంబరాలు. యాక్చువల్ మనకి ఫ్లవర్స్ అంటే మల్లెపూలు అంటే ఇష్టము, కానీ ఇవి కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇష్టమే కదా, బాగున్నాయి కదా ఇలా. ఇవి మనం నెత్తిలో పెట్టుకుంటే ఎంత అందం వస్తుందో మన నెత్తికే. ఇది వచ్చేసి మునక్కాయల చెట్టు, మీకు తెలిసి అనుకోండి. మునక్కాయల చెట్టు పెద్దగానే అయింది. నేను వచ్చినప్పుడు ఇంత చెట్టు ఉండే, ఇప్పుడు ఏమో ఇంత పెద్ద అయింది. యాక్చువల్లీ నేనైతే హైదరాబాద్లో ఉంటాను గైస్. ఈ చెట్టు ఏంటో నాకు తెలీదు, ఈ చెట్టు నాకు తెలుసు. ఏం చెట్టు అంటే ఇది అంజీర్ చెట్టు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు తెలియని చెట్టు పేరు మీరే కామెంట్లో పెట్టాలి. చూడండి ఈ చెట్టు అయితే అంజీర్ చెట్టు. అండ్ ఇక్కడ కూడా ఒక మామిడి పళ్ళ చెట్టు, రసం మామిడి పళ్ళ చెట్టు పెట్టింది మా పిన్ని. నెక్స్ట్ ఇక్కడేమో ఇది కూడా మందారం చెట్టు, కానీ చిన్న మందారం చెట్టు. ఇది ఉసిరికాయ చెట్టు, ఇదేమో మల్లెపూల చెట్టు, అది కూడా ములక్కాయ చెట్టు. పపాయ చెట్టు ఇంకోటి. ఇది లెమన్ ట్రీ. అండ్ ఇక్కడైతే ఇది డ్రాగన్ ట్రీ అయితే అసలు వస్తూనే లేదు అస్సలు. ఇవి డ్రాగన్స్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు ఈ ట్రీని, అయినా వస్తలేదు, కానీ అలానే పెట్టేశారు గైస్. ఇది ఇక్కడ 2 ట్రీలు మిక్సింగ్ అయి ఉన్నాయి. ఒక ట్రీ నేమ్ నాకు తెలీదు, ఒక ట్రీ నేమ్ నాకు తెలుసు. ఒక ట్రీ నేమ్ అయితే వైట్ ఫ్లవర్ ట్రీది. ఇక్కడ ఎల్లో రోజ్ ఉండేది గాయ, అయితే ఎల్లో రోజ్ ఏమైందంటే ఎండకి వాడిపోయినాయి. చూసుకోండి మీరు అనుకోవచ్చు పాటలు ఎక్కడికి చూస్తున్నాయని. అదేం లేదు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఒక మందం చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు కానీ ఫ్లవర్స్ ఒక డిఫరెంట్ టైప్గా కాస్తాయి. ఇప్పుడైతే లేవు, ఉండే కానీ తెంపేసుకొని ఆయిల్ చేసేసుకున్నాం. ఇది రెడ్ రోజ్,
ఇది ఇది వైట్ రోజ్, ఇది ఎల్లో రోజ్. ఓకే గైస్, మన ట్రీస్ అయితే అయిపోయాయి. నేను అంతా చూపించేసాను, చూసుకోండి మీరే. ఇదైతే వచ్చేసి గార్డెన్. ఓకే బాయ్ గైస్.